శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. కొంతమందికి చాలా బలమైన సమస్యలు ఉంటాయి, ఎంత చేసినా కూడా తీరవు. సో ఇలాంటప్పుడు విశ్వానికి కనెక్ట్ అయ్యి ఆ సమస్యల్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి? సమస్యలను మనమే సృష్టించుకుంటున్నాం, అంటే అందువల్ల సమస్యలు పెరిగిపోతుంటాయి. నేను ఆల్రెడీ కూడా చెప్పుకున్నాను చాలా వీడియోలో, సమస్యలు మీరే సృష్టించుకుంటారు కాబట్టి పెరిగిపోయింది. సరే, ఓకే, పెరిగిపోయినాయి. ఇప్పుడు ఉన్నదాన్ని పోగొట్టేయాలి. మనం ముందే సమస్యలన్నింటినీ తీసేయాలండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెగిటివ్ ఆలోచనలు, ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ తీరిపోయినట్టు ఒక ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఉన్న సమస్యలన్నీ, సమస్య అన్నప్పుడు అది నెగిటివే, అవన్నీ తీరిపోయింది, ఈ రోజు నుంచి మనం సంతోషంగా ఉన్నాము, ఈ రోజు నుంచి మనం హ్యాపీగా ఉన్నాము, కొత్త జీవితానికి అడుగుపెట్టాము అనే ఒక ఫీలింగ్ మీలో తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఆ పాజిటివ్ ఎనర్జీకి వచ్చేయాలి, పాజిటివ్ మైండ్ సెట్కి మారిపోవాలి. మైండ్ సెట్ మారాలండి. మైండ్ సెట్ మారకుండా నువ్వు బయట ఏం రాసినా ఏం చదివినా వేస్ట్ అండి. కానీ లోపల ఏమంటుంది? ఉంది ఉంది ఉంది, ఏంది సమస్య? ఉంది ఉంది. బయట ఏం రాస్తున్నారు? లేదు లేదు అని పేపర్ మీద రాసేస్తున్నారు. నేను చెప్పేది రాస్తున్నారు, కానీ లోపల ఏం చెప్తున్నది? ఉంది ఉంది అంది. అప్పు ఉంది, సమస్య ఉంది, ఈ పెళ్లి సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, భార్య భర్తలు తగాదులు ఉంది, ఏదో ఒకటి చెప్పుకుంటాను ఉంది నీ మైండ్. అవి తీసేయండి. ఏమి లేదు, కొత్త జీవితంకి వచ్చేసారు అని ఒక క్రియేట్ చేసుకోండి. మీరే క్రియేట్ చేయాలండి. సృష్టించడం తెలియాలండి. ఏదైనా అదృష్టాన్ని కూడా సృష్టించుకోవాలండి. సృష్టించుకున్నప్పుడే వస్తుందండి. నాకు అదృష్టం కలిసి రాలేదంటే ఎలా వస్తుందండి? రాదండి. కాబట్టి సమస్యలు తీరిపోయినాయి, ఈ రోజు నుంచి నేను కొత్త జీవితానికి వచ్చాను అని ఫీల్ అవ్వండి. హ్యాపీగా ఫీల్ అయిపోండి. బ్లాక్ పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా పేపరే తీసుకోండి, వైట్ పేపర్ తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే, సమస్యలు బోలెడు ఉంటాయి, దాంట్లో ముఖ్యమైన సమస్యలు తీసుకోండి. చిన్న చిన్నవి అంతా సమస్య కాదండి, మీరు క్రియేట్ చేస్తారు కాబట్టి సమస్య అనుకుంటారు. అదంతా డోంట్ కేర్ చేసేయండి. ఒక 9 సమస్యలు మీకు ఎన్ని ఉన్నాయి రాసేయండి. లేకపోతే కొన్ని కొంతమంది 9 ఉన్న 9 రాయండి, లోపల తక్కువ ఉన్నాయి రాసుకోండి, ఎంత ఉన్నా రాసుకోండి. ఆ బ్లాక్ పెన్తో రాయండి, నీట్గా రాయండి. ఎప్పుడు రాస్తారంటే ప్రశాంతంగా పడుకునే, రాత్రి పడుకునండి. ఏమని? నాకు ఈ రోజు నుంచి కొత్త జీవితానికి వచ్చాననేసి ఆలోచించండి. ప్రశాంత మైండ్లో నుంచి సమస్యలు తొలిగిపోయినని క్రియేట్ చేసేసి పడుకునేయండి. దాన్ని ఆలోచిస్తే నిద్రలేండి, కొత్త జీవితంకి వచ్చినట్టు నిద్రలేయండి. అదే క్రియేటింగ్ మళ్ళీ చేయండి. అదే ఇప్పుడు ఏం నైట్ అనుకున్నారు కదా, దాన్ని అట్టే క్రియేట్ చేయండి. నేను కొత్త జీవితంలో ఉన్నాను, నేను అన్ని హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని. ఇప్పుడు లేండి, ప్రశాంతంగా లేండి, నేరుగా రండి. మీ సమస్యలు ఏముంది కూర్చోండి. ఒకే ప్లేస్ ఎన్నుకోవాలండి. మీ రూమ్లో ఒకే ప్లేస్ ఎన్నుకోవాలి. ఉత్తర ప్లేస్, మీ ప్లేస్ ఉత్తరం తిరగాలి. ఒకే ప్లేస్. ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, రేపు ఆ హాల్లో కూర్చున్నాను, రేపు వంటగదిలో కూర్చున్నాను, రేపు నా బాల్కనీలోకి వెళ్ళాను, ఇలా ఉండకూడదండి. ఒక ప్లేస్ ఎన్నుకోండి, మీ రూమ్లో ఎన్నుకోండి. డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎవరు రాకూడదు మీ దగ్గరికి రాసేటప్పుడు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్లేస్ ఎన్నుకోండి, ఉత్తర ప్లేస్ చేయండి. మీకున్న సమస్యలను రాసేయండి, ఎన్ని ఉన్నాయి అని రాసేయండి. రాసేసి దాన్ని ఒకసారి చూడండి. ఇవన్నీ తీరిపోయిందని కింద రాయండి. ఈ రోజు నుంచి ఇవన్నీ నాకు తీరిపోయింది, నేను ఈ రోజు నుంచి సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, కొత్త జీవితమే హ్యాపీగా నడుస్తూ ఉంది నా జీవితం అనేసి రాసేయండి. అట్నే లేండి. రాశారు కదా, లేండి, నేరుగా అద్దం ముందరికి వెళ్ళండి. మిర్రర్ వర్క్ ఎలా ఇంపార్టెంట్. మీరు ట్రై చేయడం, చాలామంది ట్రై చేసిన వాళ్ళు హ్యాపీగా ఫోన్ చేస్తుంటే నాకు, అబ్బా సార్ మీరు ఒకటి చెప్పారు సార్, మిర్రర్ ముందు చెప్పాను సార్, నేను జరిగిపోయింది సార్ నాకు అది అంటారు. అంటే వాళ్ళకు, అంటే యూనివర్స్ వచ్చి ఈ సబ్జెక్ట్ తెలియపోయినా కానీ ఒక్కొక్కసారి అద్భుతాలు జరిగిపోతాయండి. అంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చేసి కానీ నేను కనెక్ట్ అయిపోయినామంటే యూనివర్స్ భలే జరుగుతుంది అని. అలా జరిగిపోతుంది. ఆకర్షణ శక్తి. మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఏం రాసి ఉన్నారు దాన్ని 3 సార్లు చదవండి. ఆ సమస్యలు ఇప్పుడు 10 ఉన్నాయనుకో, ఒక్కొక్క దాన్ని 3 సార్లు చెప్పండి అద్దం ముందర. ఈ 3, 6, 9 అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. ఓకేనా? ఈ టెక్నిక్ ప్రతి దానికి వాడచ్చు అండి. కానీ మీకు తెలియకుండా తప్పుగా వాడొద్దండి. చెప్పిన దాన్ని చేయండి చాలు. తెలియకుండా ప్రతి దానికి వాడమన్నాడండి, దేనికైనా వాడేసి తప్పుగా రిజల్ట్ తెచ్చుకోకండి. కాబట్టి 3 సార్లు చదివండి. 3 సార్లు చదివేశారా, మళ్ళీ వచ్చేయండి. వచ్చి మీరు నేరుగా కూర్చునేయండి. ఏడ కూర్చొని రాసిన ఆడ కూర్చోండి. మళ్ళీ ఒకసారి చూడండి, దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యండి. తీరిపోయింది, ఈ రోజు నుంచి హ్యాపీ అంతే. నేరుగా వెళ్ళండి, నీ ముందర పెట్టుకోండి. ఆ రూమ్లోనే ఎక్కడో మెడిటేషన్, కొంచెం ధ్యానం. మెడిటేషన్ అంటే ఏదో అనుకోద్దండి. మీరు కళ్ళు మూసుకునేసి గమ్మును ఒళ్ళో 2 చేతులు కలిపి పెట్టుకొని గమ్మని కన్ను మూసేయండి. కన్ను మూసుకొని ఏమనుకుంటారంటే, ఈ సమస్యలన్నీ తొలగిపోయినాయి. మీరు క్రియేట్ చేయాలి మైండ్లో, ఈ రోజు నుంచి నేను కొత్తగా జీవిస్తున్నాను అంటే. కొత్త జీవితం ఎలా ఉండాలి? మీకు ఒక సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండాలి కదా, దాన్ని ఆలోచించండి. ఇలా ఉండాను నేను అనేసి ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ ఒక 10 నిమిషాలు చేస్తారా, 20 నిమిషాలు, 20 నిమిషాలకి చేయండి, వీలవుతుంది అందరికీ.
కొంతమంది కాళ్ళు తిమ్మిరి పడుతుంది అని మీరు అనుకుంటే పట్టేస్తుందండి. నేను మెడిటేషన్ చాలా సులభంగా చేస్తానని క్రియేట్ చేసేయండి, చేసి కూర్చోండి. ఒక 20 నిమిషాలు మీ ముందర ఆ పేపర్ ఉండాలి, ముందు పెట్టుకోండి. మీరు కళ్ళు మూసేసి హ్యాపీగా దాన్ని చూసేసినారు, కళ్ళు మూసేసి కొంచెంసేపు దాన్ని ఊహించండి, తీరిపోయినట్టు కొత్త జీవితం ఉన్నట్టు. అవతల లేండి, 20 నిమిషాలు అయిపోయింది, లేచేయండి. లేచి నేరుగా వెళ్ళండి, ఒక బకెట్ నిండా నీళ్ళు తెచ్చుకోండి. ఒక చిన్న బకెట్ అయినా మీకు తగిన మీరు ఎత్తిపోయి వెళ్ళాలి. దాంట్లో నీళ్ళు నింపండి పుల్లుగా అంటే మళ్ళీ పుల్లుగా ఉండాలన్నా దొల్లిపోవాలన్నా వద్దండి. ఒక ముక్కాలు భాగానికి పైన అంటే నేను ఎత్తిపోయేటప్పుడు తొనక్కుంటూ ఉండేటట్లు నింపుకోండి. చిన్న ముక్కలు గీసేయండి దాన్ని. ఈ పేపర్ నోట్లా మీకు ఎన్ని ముక్కలు అయినా పర్లేదండి, అంటే వీలైనంత వరకు చిన్నదిగా చిన్న ముక్కలుగా గీయాలి. చిన్న గీసి దాంట్లో వేసేయండి. ప్రతి ముక్కన దాంట్లో పడిపోయి అది ఆడ పెట్టండి ఒక ప్లేస్. అంటే ఎవరు దాన్ని తాకని కూడా చెప్పండి ఇంట్లో వాళ్ళకి. కానీ మరిచినట్టు మీరు బాత్రూమ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఎత్తిపోయి ఆడ పోసిపోతారు, మళ్ళీ ఒకటే క్లాస్ జాయిన్ అవ్వాలండి. అందుకని మర్చిపోవద్దు, దాన్ని ఆడ పెట్టేయండి. హ్యాపీగా అది నాంతా ఉంటుంది. మీరు పోండి, బాత్రూమ్ కార్యక్రమాలు అన్నీ ముగించండి, వచ్చేయండి ప్రశాంతంగా. డ్రెస్ చేంజ్ చేసుకోండి, ఈ బకెట్ తీసుకోండి, ఈ బకెట్నే తీసుకోండి. ఎక్కడైతే నీళ్లు పారుతూ ఉంటుంది అది కొంచెమన్నా పారిని దండిగానే అంటే దొల్లుకొని వెళ్ళాలి. ఈ బకెట్లో నీళ్ళు దాంట్లో పోయాలి మీరు, పారే నీళ్ళల్లో. అంటే ఏట్లో నుంచి పారుతుంది, ఎక్కడ చెరువుల నుంచి పారినా పర్లేదు, ఒక కాలువలో పోతున్నా పర్వాలేదు, ఎక్కడైనా ఉన్నాయి నీళ్లు పారుతూ ఉండాలి. అంటే సార్ మా ఇంటి పక్కన ఒక మురికి కాలువ పోతున్నారు సార్, దాంట్లో వేయచ్చని మరి క్వశ్చన్లు వేయద్దండి. మంచి నీళ్ళు, మీ సమస్య మంచిగా తీరాలి కదా, శుభ్రమైన నీళ్ళు, మంచి నీళ్ళు, గలీజు లేని నీళ్ళు ఎక్కడైతే పారుతుంటుంది అక్కడికి వెళ్ళండి. సమస్యలు మన జనాలకి కొత్త ఆలోచనలు క్వశ్చన్లు వస్తున్నది. నేను బరువు తగ్గడానికి ఒక మెడిటేషన్ చెప్పండి సార్, ఒక అఫర్మేషన్ చెప్పండి, ఇలా చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అది మంచి సమస్య తీరిపోవాలి కాబట్టి, మంచిగా ఉండాలి కాబట్టి మంచి నీళ్ళు లేండి. పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడ పోండి, నిలుచుకోండి, చూడండి. అమ్మ గంగాభవనమ్మ అమ్మ ముఖ్యమైనది ఆమె లేకపోతే నువ్వు అన్నీ ఉన్నా కానీ ఆమె లేకపోతే ఉండలేవు. నీళ్ళు కావాలండి మనం జీవించాలంటే. ఆహారం లేకపోతే నీళ్ళు ఉంటే జీవిస్తాం, కొన్నాళ్ళన్నీ జీవించేస్తాం. అక్కడ చెప్పండి, ఆ నీళ్ళని తీసుకోండి చేతిలో. ఏ నీళ్ళు? మీ బకెట్లో ఉన్న నీళ్ళని, మీ బకెట్లో ఉన్న నీళ్ళని తీసుకొని అట్నే చేతులు కింద పోసేకండి, బకెట్లో కింద పడతా ఉన్నాయి. అది కావాలంటే కూడా చెప్పండి, ఈ రోజు నుంచి నా సమస్యని మీ దగ్గర వదిలేస్తున్నాను. మీరు ఎలా పారి జల వెళ్ళిపోతున్నారో, గంగాభవని ఎలా కొట్టుకొని జారిపోతున్నది, ఆ సమస్యలన్నీ నాకు జారిపోవాలి. ఈ రోజు నుంచి నేను కొత్త జీవితానికి వెళ్ళిపోతున్నాను, నా జీవితంకి హ్యాపీ అవ్వాలనేసి బుక్కునేసి గంగాభవనికి 3 సార్లు నమస్కరించుకొని ఆ నీళ్ళలో పోసేయండి, పారే నీళ్ళలో పోసేయండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చదువు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అండి. చదువు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటే చదువు లేని వాళ్ళకి ఇప్పుడు చెప్తాను. మళ్ళీ పోసేయండి, దాన్ని పోసేసి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు సొంతంగా పోసేసి మీరు వచ్చేయండి, హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. అంటే ఒకరోజు తీరిపోయిందండి, ఒకరోజు అయిపోయింది. ఇదే కంటిన్యూ 9 రోజులు చేయాలండి వరుసగా. మళ్ళీ బ్రేక్ అయింది సార్, నేను మా అత్తగారు అర్జెంటుగా రమ్మన్నారు సార్, వెళ్ళాను సార్. ఇప్పుడు నేను అక్కడి నుంచి 8 రోజులు లెక్కేసుకోవచ్చా సార్? ఇప్పుడు 6-7 రోజులు చేసిపోయినాను. మళ్ళీ ఒకటే క్లాస్ అండి. ఏదైనా కానీ తప్పి వెనక్కి వచ్చామంటే మళ్ళీ ఒకటే క్లాస్ చేయాలి. మీరు 1 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. 9 రోజులు ఇదే సేమ్ చేయండి, చేసి మర్చిపోండి దాన్ని. ఇంకా అయిపోయింది, 9 రోజులు అయిపోయింది. హ్యాపీగా మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. 9వ రోజు చేసి వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను, ఈ రోజు నుంచి నా లైఫ్ లగ్జరీ లైఫ్, నేను పట్టిందల్లా బంగారం. మీరు చెప్పుకోండి, మిమ్మల్ని గురించి ఎలా ఉండాలో మీకు ఇష్టం వచ్చినట్టు వాన్ చేయండి. అద్దం మీద నిలబడి హ్యాపీ ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతా చెప్పండి, సంతోషంగా చెప్పండి. సంతోషంగా చెప్పినప్పుడు సంతోషం వచ్చేస్తుంది, ఆకర్షించేస్తుంది. చెప్పండి 9 రోజులు అంతే, మర్చిపోండి, హ్యాపీగా కావండి. చదువు లేని వాళ్ళు మేము రాయలేము కదంటే తెలిసిన వాళ్ళ దగ్గర రాసుకోండి, దాన్ని చెప్పమానండి, వినండి. ఆ సమస్య నీకు తెలుసు, ప్రతి మానవుడు మైండ్లో ఉందండి, నాకు ఈ సమస్య, దాన్ని మిర్రర్ అని చెప్పాను. రాయని తెలియదు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు రాసుకొని ముందర పెట్టుకొని మెడిటేషన్ చేసి ఇలా చేసి నీళ్ళు వదిలేయండి. హ్యాపీగా మీ సమస్యలన్నీ తొలగిపోతుంది, కొత్త జీవితంలో అడుగు పెడతారు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఆనందంగా చేయండి. సంతోషంగా చేసినప్పుడు సంతోషం వచ్చేస్తుందండి. ఆ ఫీలింగ్ నోట్లో నాకు వస్తుంది. నన్ను చూడండి ప్రతి వీడియోలో, నేను సంతోషం అంటే నాకు నా సంతోషం వచ్చేస్తుందండి. అంటే నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి వచ్చేసిందండి. మీరు కూడా సంతోషంగా ఉండాలని టెక్నిక్లు చాలా ఉన్నాయి, బలుడు చెప్తాను, నేర్చుకొని చేయండి, ఖచ్చితంగా చేయండి. ఈరోజు అఫర్మేషన్ అండి, నేను ఈ రోజు నుంచి కొత్త జీవితానికి మారాను, నా జీవితం చాలా సంతోషంగా ఉంది, అందుకు సహకరించిన యూనివర్స్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పేపర్ పెన్ టెక్నిక్తో మీ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. బాబు గారు చెప్పినట్టు ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి, మీ సమస్యలు దూరం చేసుకోండి. థ్యాంక్ యూ.